ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 33వ శ్లోకం। ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ। ఎవరైతే చలించని క్రియాశీలత్వముతో మనోధైర్యముతో తన మనస్సును ప్రాణములను ఇంద్రియములను తన యోగ సాధనతో సక్రమంగా నియమించగలుగుతున్నారో అతడి ధృతి సాత్వికము అనిపించుకుంటుంది। 29వ శ్లోకంలో బుద్ధి ధైర్యము వీటి గురించి చెబుతూ తరువాత బుద్ధి 3 రకాలు అని చెప్పాడు పరమాత్మ। ఇప్పుడు ధృతి ధైర్యం పట్టుదల ఆత్మస్థైర్యం క్రియాశీలత్వము గురించి చెబుతున్నాడు। మనస్సు చలించకుండా ఉండటం, ఏదో ఒక దాని మీద ఏకాగ్రతతో లగ్నం అయి ఉండటం, స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం, యోగ సాధన చేత మనస్సును ఇంద్రియములను నిగ్రహించినవాడు, వీటిని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, చిత్తమును ఏకాగ్రంగా ఉంచగలిగేవాడు, ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా మనస్సును చలించచేయనివాడు, అటువంటి వాడు సాత్వికమైన ధైర్యము పట్టుదల కలవాడు। మనకు ధైర్యం రకరకాలుగా ఉంటుంది। కొంతమంది యుద్ధంలో ధైర్యం ప్రదర్శిస్తారు, కొంతమంది అర్ధరాత్రి శ్మశానాలలో ధైర్యంగా ఏ భయం లేకుండా తిరుగుతారు, మరికొంతమంది ఒంటరిగా ధైర్యంగా ప్రయాణాలు చేస్తారు, కొంతమంది ధైర్యంగా సముద్రాలు ఈదుతారు, పర్వతాలను ఎక్కుతారు। ఈ ప్రకారంగా వివిధ రీతులలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు। అనుకున్న పనిని పట్టుదలతో సాధిస్తారు। అన్నిటికన్నా గొప్పది సాత్వికమైన పట్టుదల, ధైర్యము, క్రియాశీలత, సర్వకాల సర్వావస్థల యందు చిత్తము చెలించకుండా ఉండటం, ఇంద్రియములను మనస్సును నిగ్రహించటం, తన చెప్పు చేతల్లో పెట్టుకోవటం, అనుకున్న లక్ష్యం వైపు నడిపించటం, మనసును ప్రాపంచిక విషయముల నుంచి వెనక్కులాగి భగవంతుని వైపు మళ్లించటం, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండగలగటం, ఇవన్నీ నెరవేరాలంటే యోగ సాధన ముఖ్యం। ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేయటం వలన ఇవి అన్నీ సాధ్యమవుతాయి। దీనిని సాత్విక ధృతి పట్టుదల క్రియాశీలత అంటారు। ఇటువంటి వారికి భయం ఆమడ దూరంలో ఉంటుంది। దేనినైనా పట్టుదలతో దక్షతతో సాధించగలుగుతారు। ఈ శ్లోకంలో ఒక పదం వాడారు, అవ్యభిచారిణ్య। వ్యభిచరించటం అంటే మనకు ఒకటే రూఢి అర్థం, భర్త కానీ భార్య కానీ ఇతరులతో సంబంధం పెట్టుకోవటం, ఆడ కానీ మగ కానీ తన ఇష్టం వచ్చినట్టు కాదు, కామవాంఛలు తీర్చుకోవటం। కానీ ఇక్కడ అర్థం అది కాదు, మనసును బుద్ధిని ఏకాగ్రంగా నిలపటం, అటు ఇటు పోనివ్వకపోవటం, చంచలంగా లేకుండా నిశ్చలంగా ఉండటం, దీనినే అవ్యభిచారిణ్య అంటే చలించని బుద్ధి అని అర్థం చెప్పుకోవాలి। 34వ శ్లోకం। యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థరాజసీ। పైన చెప్పబడిన సాత్విక ధృతి ధైర్యం పట్టుదలతో ఏ కార్యము చేసినా ఆ కార్యము
తన స్వార్థము కొరకు స్వలాభం కొరకు చేస్తే అట్టి ధృతి, ధైర్యము, పట్టుదల రాజసముతో కూడి ఉంటుంది. సాత్విక ధృతికి స్వార్థం జోడిస్తే, ఫలమును ఆపేక్షించి ఆ కార్యము చేస్తే రాజస ధైర్యం అయ్యే అవకాశం ఉంది. ఇతను కూడా అన్ని యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు చేస్తాడు. కానీ అవన్నీ ఏదో ఒక కోరిక తీరటానికి మాత్రమే చేస్తాడు. కానీ తన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చెయ్యడు. రాజస ధైర్యం ఎలాంటిదంటే ధనం సంపాదించటంలో చాలా ధైర్యంగా పట్టుదలతో ఉండటం. కానీ ఆ ధనం సంపాదించటానికి అధర్మం, అన్యాయం కూడా ధైర్యంతో ఆచరించటం. తన కోరికలు తీర్చుకోవటంలో ధైర్యంగా వ్యవహరించటం. ఏది ఏమైనా సరే నా కోరిక తీరాలి అనే పట్టుదల, ధైర్యం ప్రదర్శించటం చేస్తుంటాడు. ఈ విధంగా ఆర్జించిన ధనంతో కొంత భాగం యజ్ఞయాగాలకు, పూజలు, వ్రతాలు చేయటానికి ఖర్చు చేస్తాడు. ఇక్కడ ప్రసజ్ఞేన అనే పదం వాడారు. సంయము అంటేనే గాఢమైన బంధము, అనుబంధము, అటాచ్మెంట్. దానికి చేర్చారు అంటే ప్రగాఢమైన అనుబంధం అన్నమాట. ప్రాపంచిక సుఖములు పొందటంలోనూ, ఏ మార్గంలో అయినా సరే ధనం సంపాదించటంలోనూ, తనకు లాభించే ఏ పని చెయ్యటంలో కానీ అమితమైన ధైర్యాన్ని, ఆసక్తిని, అనుబంధాన్ని ప్రదర్శించటం రాజసిక ధృతి, ధైర్యం అంటారు. 35వ శ్లోకం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తాపసీ. ఓ అర్జున, తామస బుద్ధి కలవాడికి నిద్ర, ఆ నిద్రలో కలలు కంటుంటాడు. భయము, శోకము, విషాదము, మదము ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లక్షణాలను విడవకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఇంకా తామసిక ధైర్యం అంటే అన్ని అవలక్షణాలే. తమోగుణం కలవాడికి ధైర్యం ఉంటుంది, కానీ నిద్రకు దాసుడు. నిద్రలో కలలు కంటాడు, కలలో ధైర్యం ప్రదర్శిస్తాడు. నిజ జీవితంలో ధైర్యంగా ఉన్నాను అని అనుకుంటాడు. తనకన్నా ధైర్యవంతుడు లేడు అని ప్రగల్భాలు పలుకుతాడు. కానీ లోపల పిరికితనం మెండుగా ఉంటుంది. ప్రతిదానికి భయపడతాడు, వణికిపోతాడు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ పని అవుతుందో కాదో, ఏమవుతుందో అని భయపడతాడు. అటువంటి వాడు తనలో ధైర్యం నింపటం కొరకు మాదక ద్రవ్యాలు తాగుడు లాంటి వాటిని అలవాటు పడతాడు. తాగితే ధైర్యం వస్తుంది అనే అపోహలో ఉంటాడు. ఇటువంటి వాడు కీడెంచి మేలెంచాలి అనే దిక్కుమాలిన పనికిరాని సామెతలను పట్టుకొని పాకులాడుతుంటాడు. భయం వీరి లక్షణం. ఇంకా ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో కావాలి అన్న కోరిక, రావలసింది రాలేదే అన్న దిగులు, ఏదైనా చేయాలనే విపరీతమైన భావన, ఏమీ చేయలేని పిరికితనం, ఇవన్నీ తామస పట్టుదల అంటారు. ఇటువంటి వారు ఎల్లప్పుడూ దుఃఖము, విషాదములో మునిగిపోయి ఉంటారు. వీరిలో ఉత్సాహము అనే లక్ష్యము లేశ మాత్రం కూడా ఉండదు. నిరాశ, నిస్పృహ వీరి స్వంతం. ఏ చిన్న వ్యతిరేకత జరిగినా ధైర్యంతో ఎదుర్కోవటం మానేసి విపరీతంగా కుంగిపోతుంటారు. ఇది మన వల్ల కాదులే అనే నిరాశలో ఉంటారు. ఈ శ్లోకంలో దుర్మేధ అంటే ఇటువంటి వారి మేధస్సు దుర్మార్గాలతో నిండి ఉంటుంది, వక్ర మార్గంలో నడుస్తుంది. చెయ్యకూడని పనులలో పట్టుదలగా ఉంటారు. గర్వం, మదం ఎక్కువగా ఉంటుంది. పెంకిగా ఉంటారు. నేను చదవను, నేను చెప్పిన మాట వినను, చెప్పిన పని చెయ్యను, నేను స్కూలుకు కాలేజీకి పోను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఈ విషయాలలో పట్టుదలగా ఉంటారు. ఇంకా చాలామంది
ఎప్పుడూ నిద్రను ఆశ్రయిస్తారు. లేకపోతే తాత్కాలిక నిద్ర అంటే మత్తును ఆశ్రయిస్తారు. ఆ నిద్రలో మత్తులో చిత్ర విచిత్రమైన కలలు కంటూ ఆనందం పొందుతుంటారు. ఆ కలలో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఇటువంటి వారి ధైర్యం తామస ధైర్యం అంటారు. నిజానికి ఇది ధైర్యం కాదు, కానీ తామసులు తమకు తాము ధైర్యవంతులమని జబ్బలు పరుచుకుంటారు. ఉదాహరణకు బాగా తాగినవాడు, సరిగ్గా మత్తులో ఉన్నవాడు నిలబడలేకపోయినా హై హూ హాహూ అంటూ రంకెలు వేస్తూ పొడుస్తా కరుస్తా అని అరుస్తూ అంతలోనే దబ్బున పడిపోతాడు. ఇటువంటిదే తామస ధైర్యం. ఇటువంటి తామస ధృతి కలవాడు ఎల్లప్పుడూ ఈ అవలక్షణాలను గట్టిగా పట్టుకొని ఉంటాడు. వాటిని ఎటువంటి పరిస్థితులలోనూ వదిలిపెట్టడు. హరే కృష్ణ.